రాష్ట్రంలో యూరియాకు కరువొచ్చింది. యాసంగి సాగు సన్నద్ధత విషయంలో సర్కారు వైఫల్యం అయితే రైతులకు శాపంగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి ఖమ్మం నుంచి మా ప్రతినిధి సాంబశివరావు మరింత సమాచారం అందిస్తారు. సాంబా, అంటే ఒక బస్తా యూరియాని అన్ని ఖర్చులు కలుపుకొని ప్రభుత్వం నిర్ణయించిన ధర 266 రూపాయలు. కానీ ఇవాళ రాష్ట్రంలో యూరియా ఒక బస్తా రేట్ వచ్చేసి ఆల్మోస్ట్ 350 నుంచి 400 రూపాయలకు అమ్ముతున్నారు. ఖమ్మంలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? సింధూర, యూరియాకి సంబంధించినటువంటి లెక్కల విషయంలో వ్యవసాయ శాఖ అధికారులు కావచ్చు, ఇటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు ఒక గోప్యత పాటిస్తూ ఉన్నారు. ఎక్కడా కొరత లేదని చెప్తున్నప్పటికీ కూడా గంటల కొద్దీ రోజుల కొద్దీ క్యూలలో రైతులు నిలబడుతున్నటువంటి దృశ్యాలు టీ న్యూస్ చాలా సందర్భాల్లో ప్రసారం చేసింది. మిగతా ఛానల్కు సంబంధించినటువంటి విషయాల్లో కూడా అనేక సందర్భాల్లో ప్రజా సమస్యలు పెద్ద ఎత్తున ఫోకస్ అవుతున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా యూరియాకి సంబంధించినటువంటి అంశాలను తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఆదివాసీ గిరిజన ప్రాంతం రైతులు ఉండేటువంటి ప్రాంతాలలో ఈ యూరియాకి సంబంధించినటువంటి కొరత తీవ్రంగా ఉన్నట్టు కనపడుతుంది. గుండాల మండల కేంద్రంలో ఉన్నటువంటి పిఎస్ఏసి గోదాముల దగ్గర దాదాపు వారం 10 రోజులుగా రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులను టీ న్యూస్ వెలుగులోకి తీసుకొచ్చింది. పెద్ద ఎత్తున క్యూ లైన్ నిలబడ్డము, ఆ లైన్లలో ఉన్నటువంటి మహిళలు నిలబడలేక సొమసిల్లి కింద కూర్చుండిపోయినటువంటి దృశ్యాలను కూడా టీ న్యూస్ వెలుగులోకి తీసుకొచ్చింది. ఆ తర్వాత అధికారిక యంత్రాంగం అంతా కూడా చక్కదిద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అసలు ఎంత అవసరం ఉంది, ఎంత స్ట్రాటజీ ఉంది అనేటువంటి అంశంలో ఇప్పటివరకు అధికారిక లెక్కలు బయటపెట్టడం లేదు. ఇప్పటివరకు మనకు ఓవరాల్గా ఉన్నటువంటి లెక్కల ప్రకారంగా చూస్తే కనుక కొంత సాగు విస్తీర్ణం పెరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటి అంచనాకు అధికారులు రాలేకపోయారు. దాంతోనే ఈ రకమైనటువంటి సమస్య ఉత్పన్నమైనట్టుగా చెప్తున్నారు. ఇల్లందు వ్యవసాయ మార్కెట్లో ఉన్నటువంటి పిఎస్ఏసి గోదాం దగ్గర కూడా పెద్ద ఎత్తున రైతులు గుమిగున్నటువంటి దృశ్యాలను కూడా వెలుగులోకి వచ్చాయి. పెద్ద ఎత్తున రైతులు అక్కడ వెయిట్ చేసి రోజుల పాటు వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. రైతులు క్యూ లైన్లో ఉంటే ఆందోళన చేస్తారు, నీరసించిపోయి గొడవ చేస్తారనేటువంటి లెక్క ప్రకారం వచ్చినటువంటి అధికారులు ఏం చేశారంటే ఆధార్ కార్డులను క్యూ లైన్లో పెట్టి రైతాంగాన్ని పక్కన వెయిట్ చేయమని చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. 2 రోజులకు వెయిట్ చేస్తే కూడా టోకెన్ దొరకనటువంటి పరిస్థితి ఉంది. టోకెన్ దొరికిన తర్వాత మళ్ళీ 1 రోజు 2 రోజులు వెయిట్ చేస్తే యూరియా సప్లై చేశారని కూడా రైతులు ప్రత్యక్షంగా చెప్పారు. ఇన్ని సమస్యలు పడుతున్నప్పటికీ కూడా ముగ్గురు మంత్రులున్నటువంటి ఈ జిల్లాకు సంబంధించినటువంటి వ్యవసాయ శాఖ సన్నద్ధత ఎటుపోయింది, వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అధికారుల సన్నద్ధత ఎటుపోయింది, కేంద్రం నుంచి రాలేదు అంటూ ఒక సాకు చెప్పి చేతులు దొరుకుకోవడం సాకుగా మారిపోయింది. ఈ మధ్య ఢిల్లీ వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి కూడా సంబంధిత శాఖ మంత్రిని కలిసి యూరియా సరఫరాకు సంబంధించినటువంటి వేగం పెంచాలి, రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటా పెంచాలని. వానాకాల సీజన్ ఊపందుకుంది. ఒక పక్క పత్తి, మొక్కజొన్న చాలా పెద్ద ఎత్తున సాగు చేస్తున్నటువంటి పరిస్థితి. రైతులకు ముఖ్యంగా యూరియా, డిఏపి, పొటాష్ లాంటి ఎరువులు ఇప్పుడు చాలా అవసరం అవుతాయి. ఇటు ఒక పక్క రైతులు యూరియా కోసం తిరగాల, ఈ సంబంధిత ఎరువుల కోసం క్యూలను నుంచోవాలా, మరోపక్క వ్యవసాయానికి సంబంధించినటువంటి పనులు చూసుకోవాలా తెలియక తికమకపడి గందరగోళ పడుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకంటే ఒక రైతు వస్తే అతనికి ఇచ్చేటువంటి కూపన్ ఒకటే ఉంటుంది, దాని మీద 3-4 బస్తాల యూరియా మాత్రమే ఇస్తుండటం ఉంది. ఒక పక్క కౌలుకు తీసుకున్నటువంటి రైతులు పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారు. ఆ యూరియా ఏ మూలకు సరిపోకపోవడంతో భర్త భార్య ఇద్దరు కూడా రైళ్లలో నిలిచినటువంటి దృశ్యాలు ఉన్నాయి. గుండాల మండలంలో వారం రోజుల పాటు ఇదే దృశ్యాలు కనిపించాయి. వరుసగా టీ న్యూస్ ప్రతిరోజు ఇదే కథనాలను ప్రసారం చేయడంతో కొంత అక్కడ అధికారులు ఫోకస్ పెట్టి కొంత అక్కడ ఉన్నటువంటి సమస్యను సరిదిద్దేటువంటి ప్రయత్నం చేశారు. రైతులను రానికుండా చేశారా లేకపోతే సరిపడా యూరియా తీసుకొచ్చారో తెలియదు, కానీ కొంత దాన్ని సరిదిద్దటంలో మాత్రం పనిచేసినట్టుగా కనపడుతుంది. అట్లాగే ఇల్లందుకు సంబంధించినటువంటి పిఎస్ఏసి గోదాం దగ్గర కూడా పెద్ద ఎత్తున రైతులు గుమ్ముకున్నటువంటి దుస్థితి ఉంది. చాలా చోట్ల ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలలో యూరియాకు సంబంధించినటువంటి కొరత స్పష్టంగా కనపడుతోంది. ప్రైవేటు వ్యాపారులు చెప్తున్నారు యూరియాకు సంబంధించినటువంటి అమ్మకాల విషయంలో కూడా కంపెనీలు అనేక రకాలైనటువంటి కొర్రీలు పెడుతున్నాయని చెప్తున్నారు. ప్రత్యక్షంగా ఆ యూరియాను రాయితీ మీద, సబ్సిడీ మీద సప్లై చేస్తున్నట్టు కనపడుతున్నప్పటికీ కూడా ఆ యూరియాకు సంబంధించినటువంటి అమ్మకాలు చేయాలంటే లింక్ ఎరువులను ఖచ్చితంగా రైతుకు అందించాలని చెప్తున్నారు. కాంప్లెక్స్ సంబంధించినటువంటి ఎరువులు ఏవైనా దానికి ఆ యూరియాతో పాటు లింక్ చేసి రైతులకు అమ్మాల్సిన పరిస్థితి వస్తుందంటున్నారు. దాదాపు ఒక 500 రూపాయల ఎరువు యూరియా కావచ్చు, డిఏపి కావచ్చు, ఇతర వస్తువులు కావచ్చు రైతు కొన్నప్పుడు దానికి సమానమైనటువంటి స్థాయిలో ఇతర కాంప్లెక్స్ ఎరువులకు సంబంధించినటువంటి కొనుగోలు చేయాలని చెప్పి ఈ కంపెనీలు ఒత్తిడి చేయడంతో ఆ భారం అంతా రైతుల మీద పడుతుందని చెప్పి కూడా డీలర్లు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే డీలర్లు సమ్మెకపోయేటువంటి ఆలోచన, ప్రైవేటు డీలర్లు కూడా సమ్మెకపోయేటువంటి ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం సైడ్ నుంచి ఒక స్పష్టత లేదు, ప్రభుత్వం ఈ కంపెనీలతో ఏం మాట్లాడలేదు, కంపెనీలు తమను రేట్లు పెంచుకొని ఇవ్వడం లేదని చెప్పి ఒక సాకు చెప్తున్నప్పటికీ మరొక పక్క బయట మార్కెట్లలో యూరియా లభ్యత లేకపోవటం, యూరియా కొనుగోలు చేయాలంటే దానికి లింక్ ఎరువులను సప్లై చేయాల్సి రావటము, దాంతోపాటు రవాణా ఛార్జీలు పెరగడం కూడా రైతుల మీద భారంగా మారిందని చెప్పొచ్చు. ఇందుకే రైతులకు ఈ కాంప్లెక్స్ ఎరువులకు సంబంధించినటువంటి లింకులు పెట్టడం వల్ల అదనపు భారం పడుతుందని, ఆ ఎరువు రైతుకు ఉపయోగం లేనటువంటి ఎరువును ఖచ్చితంగా కొనాల్సినటువంటి ఒక కొర్రీ పెట్టడంతో కంపెనీలు
వాటిని దిగుమతి చేసుకుంటున్నాయి. కంపెనీలు చెప్పినట్టు ప్రకారమే డీలర్లు కూడా వాటిని దిగుమతి చేసుకుంటున్నారు. ఆ చేసుకున్నటువంటి ఎరువులను మళ్ళీ ఖచ్చితంగా రైతులకే అమ్మాలి. కాబట్టి ఆ భారం కూడా రైతుల మీద పడుతుంది. కాబట్టి ఈ అదనపు సంబంధించినటువంటి ఎరువులను తీసుకురావడం, ఈ లింక్ ఎరువులను తీసుకురావడం డీలర్లకు కూడా అదే ఆర్థికంగానే భారంగానే మారిందని చెప్తున్నారు. ఎందుకంటే ఈ ఎంత మొత్తంలో అయితే యూరియా దానికి సంబంధించిన డిఏపి పొటాష్ ఎరువులు కొనుగోలు చేస్తారో అంతే మొత్తంలో ఈ లింక్ ఎరువులను కూడా కొనుగోలు చేయాలని కంపెనీలు షరతు పెడుతున్నట్టుగా చెప్తున్నారు. ఒక 10 లక్షల రూపాయల స్టాక్ను ఒక డీలర్ తీసుకొస్తే అంతే స్థాయిలో మళ్ళీ ఈ లింక్ ఎరువులను కూడా తీసుకొని రావాల్సి వస్తుంది. అంటే ఒక 1000 రూపాయలు కనుక రైతు ఈ డిఏపి పొటాషియం లాంటి ఎరువులు, యూరియా లాంటి ఎరువు కొనుగోలు చేస్తే మళ్ళీ ఒక 1000 రూపాయలు ఈ లింక్ ఎరువులు కొనుగోలు చేయాల్సినటువంటి పరిస్థితి. వాటిని అవసరం ఉన్నా లేకపోయినా భూమిలో వేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి రైతు మీద ఇది అదనపు భారం పడుతుందని చెప్పి ఈ డీలర్ల సంఘం కూడా చెప్తోంది. వాళ్ళు కూడా తొందరలోనే ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి డీలర్లు కూడా మాట్లాడుతున్నారు, తెలంగాణకు సంబంధించినటువంటి డీలర్లు కూడా మాట్లాడుతున్నారు. తొందరలోనే వాళ్ళు కూడా ఈ ఎరువులకు సంబంధించినటువంటి అమ్మకాలను దాదాపు నిషేధించే స్థాయిలో ముందుకు వెళ్తున్నట్టు కనపడుతుంది. కొంతకాలం దీని మీద అమ్మకాలను నిలిపేసేటువంటి ఆలోచనలో కూడా ఉన్నట్టుగా ఈ డీలర్ సంబంధించినటువంటి అసోసియేషన్ చెప్తుంది. మొత్తంగా చూస్తే కనుక ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనవసరమైన నిర్ణయం కావచ్చు, డిమాండ్ సరిపడినటువంటి ఎరువులు సప్లై చేయలేకపోవడం కావచ్చు, ఎరువులతో పాటు లింక్ ఎరువులను కొనుగోలు చేయాలనేటువంటి ఒక నిబంధన పెట్టడం వల్ల కావచ్చు రైతుల మీద అదనపు భారం పడుతోంది. ఒక పక్క ఈ భారం ఇట్లా మోస్తున్నటువంటి రైతులు ఈ గంటల కొద్ది క్యూలైన నుంచొని ఒక పక్క వ్యవసాయ పనుల్లో ఓనర్ లేకపోతే అంటే ఎవరైతే రైతు పంట పండిస్తున్నాడో ఆ రైతు లేకపోవడంతో కూలీలకు పొలాన్ని అప్పచెప్పి వచ్చి ఈ వీళ్ళు ఇక్కడ 2 రోజులు 3 రోజుల పాటు ఈ క్యూలైన నిల్చోవాల్సి వస్తుంది. దీనివల్ల అదనపు భారం పడుతుంది. 2 రోజులు 2 మనుషులు ఇక్కడ ఉంటే అదనంగా 2 మనుషులను మళ్ళీ వ్యవసాయ కూలీలను పెట్టుకోవాల్సి వస్తుంది. ఒక్కొక్కరికి 700 రూపాయల దాకా చెల్లించాల్సి వస్తుందని చెప్తున్నారు. రోజుకు 1300-1400 రూపాయలు అదనంగా భారం భరించాల్సి వస్తుందని కూడా రైతాంగం అయిపోతుంది. 2 రోజులు 3 రోజులు ఈ ఎరువుల కోసమే తిరిగితే దానికి సంబంధించినటువంటి భారం దాదాపు 3-4 వేల రూపాయలు కూలీల రూపంలో చెల్లించాల్సి వస్తుంది. ఇంత చేసినా కానీ పనిలో క్వాలిటీ ఉండటం లేదు. మొత్తంగా మేము రైతులు నష్టపోతున్నామంటూ కూడా రైతాంగం చెప్తోంది. ఇంత పెద్ద ఎత్తున రైతులు నష్టపోతున్నప్పటికీ గిరిజన ప్రాంత రైతులకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కనికరం చూపడం లేదు. ఎందుకంటే గుండాల ఏజెన్సీలలో చాలా సుదూర ప్రాంతాలకు రైతులందరూ ఒకే ఏజెన్సీ దగ్గరికే వచ్చి ఎరువులు కొనుగోలు చేస్తుంటారు. ఇంత పెద్ద ఎత్తున రైతులు ఉన్నారనేటువంటి విషయం ప్రభుత్వానికి తెలుసు. ఎంత మేర ఎరువులు అవసరమవుతాయో ప్రభుత్వానికి తెలుసు. ప్రతి ఏటా జరిగేటువంటి కసరత్తు విషయంలో కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం పట్లనే రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వం దీన్ని సార్ట్అవుట్ చేసి ఎరువును తీసుకురావాలని చెప్తున్నారు. ఇప్పుడున్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి చెప్తున్నటువంటి లెక్కల ప్రకారమే ఇంకా రాష్ట్రానికి రావాల్సినటువంటి ఎరువుల విషయంలో 1.94 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఈ రాష్ట్రానికి అవసరం ఉంది, ఇప్పటి వరకు రాలేదు అని చెప్తున్నారు. సో వీటిని తీసుకొచ్చే విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొంచెం చొరవ చూపితే రైతులకు మేలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. సింధురా. రైట్, థ్యాంక్ యూ సంబా. కేసీఆర్ పాలనలో ఎన్నడూ లేని విధంగా అయితే ఇప్పుడు మళ్ళీ రాష్ట్రంలో ఎరువుల కోసం క్యూ లైన్లలో రైతులైతే నిలబడే పరిస్థితి అయితే వచ్చింది.